హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి. ఈరోజు వీడియో వచ్చేసి తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా. నేనైతే కనుక ఈ పికల్ పెట్టడం అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట, మామిడికాయ ఊరగాయ. సో మీకు యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా ఈ వీడియో తీయడం అయితే జరిగిందండి. అండ్ ఆల్సో మెయిన్ రీజన్ ఏమంటే కనుక ఈ ఊరగాయ అయితే కనుక చాలా బాగా వచ్చింది అండ్ ఆల్సో చాలా ఈజీ. సో మీకు యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కానీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గైస్, ఫస్ట్ అయితే కనుక నేను మ్యాంగోస్ని తీసుకుంటున్నానండి. అంటే ఇవి పికిల్డ్ మ్యాంగోస్ కాదనమాట, అంటే ఆవకాయ మ్యాంగోస్ వస్తాయి కదా, అవైతే కాదు. నార్మల్ బెంగళూరు మామిడికాయలు, మా సైడ్ అయితే కనుక అంటి మామిడికాయలు అంటాము, అవి అయితే తీసుకుంటున్నాను. నేను పెద్ద పీసెస్గా అయితే కట్ చేసుకోవట్లేదండి, చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో నేనైతే కనుక ఒక 5 to 5.5 గ్లాస్ మామిడికాయలు అయితే తీసుకున్నాను అనమాట, ఇలా చిన్నగా కట్ చేసుకొని. అండ్ దీంట్లోకి ఇలా 1 గ్లాస్ అయితే కనుక కారం తీసుకుంటున్నాను. ఇదైతే కనుక చాలా కారం ఉంటుందన్నమాట, అంటే కొన్ని మిరపకాయలు డిఫర్ అవుతాయి కదా కారము. సో ఇదైతే కనుక చాలా కారమే ఉంటుందండి. సో నేను 1 గ్లాసే తీసుకుంటున్నాను. మీ కారాన్ని బట్టి మీరైతే కనుక మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. మీ కారం కూడా బాగా ఘాటుగా ఉంటుంది అంటే కనుక మీరు 1 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది, లేకుంటే 1.5 అలా తీసుకున్నా సరిపోతుంది అనమాట. అండ్ 3/4 సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. సాల్ట్ తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. మనం మ్యాంగోస్ తీసుకునేటప్పుడు అయితే కనుక మనం ఇలా బాగా వాటర్ లేకుండా తీసుకోవాలి. ఒకవేళ మ్యాంగోస్ని వాష్ చేసినా సరే అందులో వాటర్ అంతా బాగా ఆరిపోయేలాగా తీసుకోవాలన్నమాట. అండ్ దెన్ మనం ఇలా ఆవాలు ఇంకా మెంతులు, ఆవాలు ఒక 1.5 టేబుల్ స్పూన్ అలా తీసుకున్నాను. మెంతులు అయితే కనుక జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా తీసుకున్నాను అంతే అండి. ఫస్ట్ అయితే కనుక మెంతులు తీసుకొని బాగా రోస్ట్ చేసుకున్నాను. అండ్ దెన్ ఆవాలు తీసుకొని రోస్ట్ చేసుకున్నాను అనమాట. అవి రెండు కొంచెం చిటపట అన్న తర్వాత ఇలా జీలకర్ర కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను ఇలా ఆవాల్ని రోస్ట్ చేసిన తర్వాత అవి ఇక్కడ నుంచి అక్కడికి మూమెంట్ ఇస్తున్నాయి అనమాట, డ్యాన్స్ చేసినట్టు ఉన్నాయి, అదే చూస్తున్నాను. ఇలా రోస్ట్ చేసుకున్నట్టు ఉంటాయి కదా, వాటిని మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. అస్సలు ఏది అంటే కొంచెం కచాపచాగా అస్సలు చేసుకోకూడదు అనమాట. ఎందుకంటే ఊరగాయ బాగా ఊరిన తర్వాత అవి మన పంటికి అస్సలు తగలకూడదు, దాని ఫ్లేవర్ తెలియాలి అంతే కదా. సో అందుకని మనం అయితే కనుక దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను కూడా ఊరగాయ పెట్టడం ఇదే ఫస్ట్ టైం అండి. అది నా ఓన్గా ఏం పెట్టట్లేదు, ఇలా ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా ఇలా చేయండి అని. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేనైతే కనుక ఇలా చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఫైన్గా ఉండాలండి పౌడర్ అయితే కనుక, అస్సలు కచాపచాగా ఉండకూడదు అనమాట. సో ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పౌడరు ఒక 1/4 వరకు తీసుకోవాలన్నమాట. మనం ముందు మామిడికాయలను ఇంకా కారం పౌడర్ అది కూడా మనం తీసుకుంటాం కదా, ఆ గ్లాస్తోనే ఇది 1/4 గ్లాస్ అయితే తీసుకోవాలి. మళ్ళీ ఎక్కువ అయితే కనుక ఆవాల
ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన అయితే కనుక ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. ఈ పికిల్కి అయితే కనుక మామూలుగా ఇలా నువ్వుల నూనె కానీ ఆరెల్స్ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ తీసుకుంటారంట. నేనైతే కనుక గ్రౌండ్నట్ ఆయిలే తీసుకున్నాను. ఇలా కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా పొంగినట్టుగా వస్తుంది అనమాట. గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది బాగా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ నచ్చని వాళ్ళకి వేరే ఆయిల్ అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వేస్తే కనుక కొంచెం నిలువ బాగా ఉంటుంది అన్నట్టుగా మేమైతే కనుక ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. అండ్ దెన్ కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి వేసుకున్నాను. నాకు ఆ ఫ్లేవర్ అంటే బాగా నచ్చుతుంది అనమాట. సో నేను అందుకని ఇదైతే కనుక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు కూడా రీప్లేస్ చేసుకోవచ్చండి. ఇలా బాగా హీట్ అయిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని మనం ముందు కలిపి పెట్టుకుంటాం కదా మ్యాంగోస్, దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. మేము చేసేటప్పుడు అయితే కనుక ఒక 3/4 కప్ వరకు సాల్ట్ వేసామన్నమాట. బట్ స్టిల్ ఇలా కలిపేటప్పుడు కొంచెం టేస్ట్ చేసి చూస్తే కొంచెం సాల్ట్ ఎక్కువ పడినట్టే అనిపించింది. కాకపోతే ఇది బాగా ఊరుతుంది కదండి, ఒక 2-3 డేస్ టైం ఇస్తే కనుక బాగా ఊరుతుంది కదా. ఆ ఊరిన తర్వాత అయితే కనుక సాల్ట్ అనేది బాగా కరెక్ట్గా సరిపోయిందనమాట. అండ్ ఆల్సో మేము తీసుకున్న మామిడికాయలు వచ్చేసి ఇలా ఆవకాయకి వేస్తారు కదా ఊరగాయకి, అలాంటి మ్యాంగోస్ కాదనమాట. పచ్చడికి వేస్తాం కదా అలాంటి మ్యాంగోస్. ఊరికే వాటితో ట్రై చేద్దాము అనుకున్నాము, కాకపోతే సూపర్బ్గా వచ్చిందండి. సో అందులో పులుపు కూడా పెద్ద ఎక్కువగా ఏమి ఉండదు కదా. సో ఊరిన తర్వాత అయితే కనుక సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. కొంతమంది అయితే కనుక చేత్తో కూడా కలుపుకుంటారండి, కాకపోతే కొంచెం మండుతుందేమో అన్నట్టుగా నేను చేత్తో కలపలేదనమాట. ఇలా గరిటెతోనే బాగా కలుపుకుంటున్నాను. మనం కలిపేటప్పుడు కూడా నీట్గా కలుపుకోవాలి, ఎందుకంటే కనుక సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ అంతా అన్ని పీసెస్కి బాగా పడితేనే అప్పుడే మనకు మంచిగా టేస్ట్ వస్తుంది కదా. సో అందుకని ఇలా కలిపేటప్పుడే చాలా బాగా కలుపుకోవాలండి. ఇది 2 డేస్ తర్వాత అనమాట. నేనైతే కనుక ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను. ఇది 2 డేస్ తర్వాత చూడండి ఎంత బాగా ఊరిపోయిందో. అస్సలు ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. అండ్ మామిడికాయకు కూడా బాగా పట్టిందనమాట, ఉప్పు కారం అనేది బాగా పట్టింది. సో మీకు 2 డేస్ తర్వాత నేను ఇది చూపిస్తున్నాను. అండ్ ఆల్సో మనం స్టీల్ బౌల్లో అలా షిఫ్ట్ చేసుకోకూడదంటండి, ఎందుకంటే కనుక మనకు సాల్ట్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది కదా, అందుకని దానికి హోల్స్ పడిపోయే ఛాన్స్ అయితే ఉందంట స్టీల్ బౌల్కి. నాకు తెలీదు, నాకు అది వేస్తున్నప్పుడే తెలిసిందనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మీకు ఈ వీడియో బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. వేడి వేడి అన్నంలో ఇలా ఊరగాయ కలుపుకొని అండ్ కొంచెం నెయ్యి వేసుకొని తింటే కనుక సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మీకు ఈ వీడియో బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. బీ హ్యాపీ, బీ పాజిటివ్ అండ్ స్టే హెల్తీ గైస్. బాయ్.